నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాకాని ఎంతో ధైర్యంగా ఉన్నారని, చెయ్యని తప్పుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కాకాని జైల్లో పెట్టిందన్నారు. ఇక ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కక్షపూరితంగానే ఇరికించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు ములాఖత్తులో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను, చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ, ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు, గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం, ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీలు వేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో SC/ST కేసుని కానీ అలానే జెలటిన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని, వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచనతో పెట్టినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే యథావిధిగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసాను కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం, అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకు ముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటన్నిటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం